నమస్తే మీ పేరండి? అదే ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను ఇంక అంతే. మీ పేరు మీ పేరు శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదండి, ఎలా ఉందంటారు? అది ఇప్పుడు ఆయన చెప్పిందే అలాగే ఉంటుందండి. అంటే ఏంటి ఏంటి ఇస్తానన్న పథకాలు ఏమైనా వస్తున్నాయా లేవా? బాగానే వస్తున్నాయండి. ఉమ్. బాగా ఏమేమి పథకాలు వస్తున్నాయండి? వాటి కోసం మాకు తెలియదండి. మేము లంకలోకి పోతాం, పొద్దున్న వెళ్ళిపోతాం. అది అంటే గ్యాస్ సిలిండర్ వస్తున్నాయి, ఫ్రీ గ్యాస్ సిలిండర్ అన్నారు కదా. అంటే డబ్బులు కడితే గ్యాస్ బండి ఇస్తాను అంటున్నాడు. అదండి మరి ఉచితంగా ఇసుక ఇస్తానన్నారు, అందుబాటులోకి వస్తుందంటారా? అవి ఇస్తున్నారండి. మరి అవి అందుబాటులోకి రావట్లేదు, డబ్బులు కట్టి తీసుకున్నారని చెప్పేసి అన్నారు. అంటే అక్కడ కిరాయి కావాలండి. వాళ్ళ చెట్లు వేసుకుని కిరాయి కావాలి. ఇసుక అయితే ఫ్రీగానే వస్తుందండి. మరి ఇంకేం చెప్తారు, గతంలో ఎలా ఉండి పథకాలు కానీ పరిపాలన విధానం కానీ? అప్పుడైనా బాగానే ఉంది, ఇప్పుడైనా బాగానే ఉందండి. ఇప్పుడైనా బాగానే ఉంది. అంటే మార్పు ఏమైనా చూసారు ఈయన వచ్చాక? మాకు చూడడానికి మేము ఉంటామంటండి. ఇక్కడ పొద్దున్న వెళ్ళిపోతాం, లంకలోకి పోతే అందరం వస్తాం. అది రాజకీయ కోసం చేస్తుంటారా? పనులకు వెళ్తామండి. ఎవరుకుంటే వాళ్ళకి. మీకు ఎలా ఉందండి, రైతులకి ఇబ్బందిగా ఏమైనా ఉందంటారా, బాగానే ఉందంటారా? రైతులు బాగున్నాక ఇంకా ఇప్పుడు కదండి పట్టారు దిక్కులు అయ్యి ఇంకా తెలదండి. అంటే మీకు రైతు భరోసా కానీ సంవత్సరానికి 20,000 వాటి కోసం మాకు తెలియదండి. మాకు భూములు లేవు, సొంత భూములు అయ్యి. కౌలు వాళ్ళిద్దరిని అడగండి, వాళ్ళిద్దరిని అడిగి తెలితే. సరుకుల రేట్లు ఎలా ఉన్నాయంటారు? దేనికండి? నిత్యావసర సరుకుల రేట్లు. నిత్యావసరాలు మా నాన్నగారు అయితే తెచ్చుకుంటారు. మాకు వాటికి పెద్ద పట్టించుకోం మేము. అంటే చూస్తుంటారు ఆయిల్ రేటు పెరిగిందని అనుకుంటున్నారు అంతే. అదండి. కరెంటు బిల్లు కూడా పెంచేశారని చెప్పేసి అన్నారు. కరెంట్ బిల్లు మరి కాల్చిన దాన్ని బట్టి పడుతుందండి. వెళ్ళిపోతున్నారా? ఇప్పటివరకు అయితే బాగానే ఉందంటారు. అయితే ఇంకేం చెప్తారు, పవన్ కళ్యాణ్ గెలిచాక ఎలా చేస్తున్నారండి? పవన్ కళ్యాణ్ వచ్చింది ఏది ఇక్కడికి. అది అంటే గెలిచాక ప్రజలు ఎక్కడ కనిపించట్లేదు అంటారా, ఇంతకుముందు ఇప్పుడు కూడా రాలేదా? ఏం తెలియదు దానికోసం. సరే అండి, ఓకే.